చలో సో ఓకే నా వాయిస్ అయితే రాదు కదా సార్ దాంట్లో. వస్తుంది ఓకే ఓకేనా. ఓకే సో ఇప్పుడు వచ్చేసి ప్రోబులిన్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. టాక్ అబౌట్ ది ఆప్షన్ కాల్డ్ యాజ్ ప్రోబులిన్. ప్రోబులిన్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తాం? షేప్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే సో ఒక 2 డిఫరెంట్ సాలిడ్స్ యొక్క షేప్స్ ని కట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకేనా. లెట్స్ సే ఇప్పుడు ప్రోబులిన్ కి ఏం చేస్తాం అంటే ఫస్ట్ create 2 different solids and make them two different solids by using 2 different tools. Okay, ఆ తర్వాత ఏం చేస్తామంటే make them intersected with each other. సో ఒక ఆబ్జెక్ట్ ని ఇంకో ఆబ్జెక్ట్ అంటే 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు ఆబ్జెక్ట్స్ ని ఇంటర్సెక్ట్ అయ్యేలాగా చూసుకోండి. ఓకేనా. ఓకే సో see, let's say I'm taking a box here. ఫైన్, ఒక బాక్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఐఎమ్ టేకింగ్ అ కోన్. హైట్ ఇచ్చేసి కోన్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేశాను, 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేశాను, నేను రెండింటిని ఇంటర్సెక్ట్ అయ్యేలాగా చూసుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ ఫ్రమ్ ఆల్ ద వ్యూస్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఈ గ్రిడ్ పేపర్ ఉంది సార్, గ్రాఫ్ పేపర్. సో ఈ గ్రాఫ్ పేపర్ ఏదైతే ఉందో అది అవసరం లేకపోతే జస్ట్ ప్రెస్ ద లెటర్ జీ ఫర్ గ్రిడ్. జీ ప్రెస్ చేస్తే గ్రిడ్ పేపర్ ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. సో కర్సర్ ఏ స్క్రీన్ లో అయితే పెడతావో ఆ స్క్రీన్ లోనే ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ యూ పుట్ ఇట్ హియర్, ఆన్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్. సో ఇట్లా నీకు 4 డిఫరెంట్ స్క్రీన్ లో ఆన్ అండ్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. రైట్, డన్. సో here this is a box. This is an object which was created by the tool called as box, and this is one more object, is inkoka object which was created by the tool called as cone. సో ఇది బాక్స్ అనే టూల్ తో క్రియేట్ చేసాం, ఇది కోన్ అనే టూల్ తో క్రియేట్ చేసాం, అండ్ రెండింటిని ఇంటర్సెక్ట్ అయ్యేలాగా చూసుకున్నాం. ఓకే, నౌ ఇన్ దిస్ వి టాక్ అబౌట్ ప్రోబులిన్. సో ప్రోబులిన్ సెలెక్ట్ యూజ్ చేసే ముందు ఫస్ట్ యూ హావ్ టు సెలెక్ట్ వన్ ఆఫ్ ది అదర్ ఆబ్జెక్ట్, ఇదర్ దిస్ ఆర్ దిస్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో టు ది ఆప్షన్ కాల్డ్ as modify, సారీ నాట్ modify, ఇన్ ద క్రియేట్ లో జామెట్రీలో మనకి కాంపౌండ్ ఆబ్జెక్ట్స్ అంటే స్టాండర్డ్ ప్రిమిటివ్స్ అంటే ఏంది, నథింగ్ బట్ యూ విల్ ఫైండ్ బాక్స్, కోన్, స్పియర్, జియోస్పియర్, ఇలా డిఫరెంట్ టూల్స్ అనేవి ఉంటాయి. అది స్టాండర్డ్ ప్రిమిటివ్స్ లో. ఎక్స్టెండెడ్ ప్రిమిటివ్స్ లో ఏమేమి ఉంటాయి మనకి, ఎక్స్టెండెడ్ ప్రిమిటివ్స్ లో యూ హ్యావ్ ద టూల్స్ లైక్ హెడ్రా, టారస్, నాట్, దీస్ ఆర్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్. ఆ తర్వాత అలానే కాంపౌండ్ ఆబ్జెక్ట్స్ లో వచ్చేసి there are some tools over here and we'll talk about a tool called as probulin. మనకి బులిన్ ఉంటుంది, ప్రోబులిన్ కూడా ఉంటుంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏందో డిస్కస్ చేద్దాం. బులిన్ అయినా ప్రోబులిన్ అయినా యు ఆర్ కటింగ్ అ సాలిడ్ ఫ్రమ్ అన్ అదర్ సాలిడ్. ఒక సాలిడ్ లో నుంచి ఇంకో సాలిడ్ ని కట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే ఇప్పుడు నీకు ఒక వాల్ ఉంది, ఒక ప్లెయిన్ వాల్ ఉంది, ఒక ప్లెయిన్ గోడ, అండ్ దాంట్లో నువ్వు ఒక హోల్ చేయాలనుకున్నావు. హోల్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఒక గోడలో ఒక డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని ఆ గోడలో నువ్వు ఇన్సర్ట్ చేసి మొత్తం లోపలికి డ్రిల్ చేస్తే గానీ హోల్ అవుతుందా? అంటే నీకు ఒక వాల్ అనే సాలిడ్ ఆబ్జెక్ట్ లో ఇంకొక సాలిడ్ ఆబ్జెక్ట్ అనేది వెళ్ళి ఇన్సర్ట్ అవ్వాలి. సో అంటిల్ అన్లెస్ యు డోంట్ ఇన్సర్ట్ ఇట్, దట్ డజంట్ వర్క్. అలానే ఇక్కడ ఒక రెండు సాలిడ్స్ మధ్యలో హోల్ అనేది జరగాలి, సమ్ షేప్స్ కట్ అవ్వాలి అంటే ఒక 2 డిఫరెంట్ సాలిడ్స్ ఇంటర్సెక్ట్ అయ్యి ఉండేలాగా చూసుకొని ఆ తర్వాత గో విత్ ద ఆప్షన్ కాల్డ్ as ప్రోబులిన్. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే ఆ సెలెక్టెడ్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని కోన్ సెలెక్ట్ చేయాలి. ఐఎమ్ సెలెక్టింగ్ బాక్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ది ఆప్షన్ కాల్డ్ as ప్రోబులిన్. సో ప్రోబులిన్ లోకి వెళ్ళగానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఆపరేషన్స్ లో ఏమేమి ఉన్నాయి, యూ హ్యావ్ యూనియన్, యూ హ్యావ్ ఇంటర్సెక్షన్, యూ హ్యావ్ సబ్ట్రాక్షన్, యూ హ్యావ్ మర్జ్, యూ హ్యావ్ అటాచ్, యూ హ్యావ్ ఇన్సర్ట్. ఓకేనా, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంది.
సో ఇక్కడ అటాచ్ ఇన్సర్ట్ అనేది మనము వేరే టూల్ లో మళ్ళీ పర్సనల్ గా నేర్చుకుంటాం సెపరేట్ గా. Leave this to let us go with the first option called as union. Okay, so what you have to do first, make them intersected with each other. Select any one object first, then go to where geometry law, create law, geometry law, compound objects అనే ఆప్షన్ లో, okay, select row boolean options. In that you find 3 operations. Okay, ఇందులో ఆపరేషన్స్ ఉంటాయి. ఆపరేషన్స్ అనే ఆప్షన్స్ లో ఫస్ట్ యూనియన్, the second one intersection, the third one subtraction. సో ఇక్కడ నీకు యూనియన్ ఉంటుంది, ఇంటర్సెక్షన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉంటుంది. ఓకే, సో యూనియన్ అంటే ఏంటంటే రెండు సాలిడ్స్ ని కంబైన్ చేసి సింగిల్, ఇప్పుడు సెలెక్ట్ చేస్తే దిస్ ఇస్, ఇఫ్ ఐ గో విత్ నార్మల్ మోడ్, సెలెక్ట్ దిస్ ఆబ్జెక్ట్, దిస్ ఇస్ డిఫరెంట్, అండ్ సెలెక్ట్ దిస్ ఆబ్జెక్ట్, దిస్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసి మోడిఫై లోకి వెళ్తే ఈ ఆబ్జెక్ట్ కి సంబంధించిన మోడిఫికేషన్స్ వస్తుంది, లైక్ రేడియస్ 1, రేడియస్ 2, వాట్ ఎవర్ ద రేడియస్ యూ వాంట్ టు మెన్షన్. రేడియస్ 1 ఎంత కావాలి, రేడియస్ 2 ఎంత కావాలో మెన్షన్ చేయడానికి ఉంటుంది, అండ్ హైట్ ఎంత కావాలో హైట్ ఇస్తున్నాం. ఓకేనా? కమింగ్ టు ద సెకండ్ ఆబ్జెక్ట్, ఇది సెలెక్ట్ చేస్తే దీని ఆల్రెడీ మనం ప్రోబులిన్, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తే, వన్ సెకండ్, ఆల్రెడీ ప్రోబులిన్ తీసుకున్నాం కాబట్టి చేంజ్ అవ్వట్లేదు. యా, ఇది సెలెక్ట్ చేస్తే ఇది బాక్స్ మోడ్ లో ఉంది, ఇది సెలెక్ట్ చేస్తే ఇది కోన్ మోడ్ లో ఉంది. అంటే యూ కెన్ మోడిఫై బోత్ ద ఆబ్జెక్ట్స్ వెన్ దేర్ ఆర్ 2 డిఫరెంట్ సెలెక్షన్స్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసి క్రియేట్ లోకి వెళ్ళేసి, క్రియేట్ లో జామెట్రీలో కాంపౌండ్ ఆబ్జెక్ట్స్ తీసుకొని అండ్ సెలెక్ట్ ప్రోబులిన్. ఇప్పుడు ఇది ప్రోబులిన్ లోకి వెళ్ళిపోయినట్టు, ఇంకా బాక్స్ ని ఎడిట్ చేయలేవు. యూ కాంట్ మెన్షన్ ద డైమెన్షన్స్, యూ కాంట్ చేంజ్ ద డైమెన్షన్స్, యూ కాంట్ చేంజ్ సెగ్మెంట్స్, ఏవి చేంజ్ చేయలేదు దీనికి, జస్ట్ ప్రోబులిన్ లో కన్వర్ట్ అయిపోయింది కాబట్టి. సో ఇందులో మనం ఫస్ట్ యూనియన్ ఆపరేషన్ ఏ కావాలో ఆపరేషన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ యూనియన్ ఫస్ట్. నౌ స్టార్ట్ పికింగ్. నౌ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద సెకండ్ ఆబ్జెక్ట్. నీకు ఏ ఆపరేషన్ కావాలో సెలెక్షన్ అయిన తర్వాత సెలెక్ట్ ఎనీ వన్ ఆపరేషన్, ఏదైనా ఒక ఆపరేషన్ సెలెక్ట్ చేసి దెన్ సెలెక్ట్ ద సెకండ్ ఆబ్జెక్ట్. ఏదైతే సెకండ్ ఆబ్జెక్ట్ ఉందో ఆ సెకండ్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. అర్థమైందా? లెట్స్ సే ఇప్పుడు యూనియన్ ఆపరేషన్ కావాలి. నా గో టు ద ఆప్షన్ కాల్డ్ స్టార్ట్ పికింగ్. స్టార్ట్ పికింగ్ లోకి వెళ్ళేసి సెలెక్ట్ ద సెకండ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు వెళ్ళి కోన్ సెలెక్ట్ చేస్తాను అనుకో. యూనియన్ అంటే ఏంది? నథింగ్ బట్ కంబైనింగ్ 2 solids to become a single solid. Go and select it. Automatically these both become a single solid. ఇప్పుడు సెలెక్ట్ చేసి మొత్తం సింగిల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇది సెపరేట్ గా ఇది సెపరేట్ గా సెలెక్ట్ అవుతుంది, మొత్తం సింగిల్ ఆబ్జెక్ట్. దట్ ఈస్ వాట్ ద ఆపరేషన్ కాల్డ్ యాజ్ వాట్ యూనియన్. ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉంది? డిఫరెంట్, 2 డిఫరెంట్ ఉండేది. ఇది సెపరేట్ ఉండేది కదా. వన్స్ యు మేడ్ ది ఆపరేషన్ కాల్డ్ యాజ్ యూనియన్ తీసుకొని స్టార్ట్ పికింగ్ చేసి సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేయగానే ఆటోమేటికలీ అది అందులో కంబైన్ అయిపోతుంది. Done? Here. Let us go with the next operation, intersection. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అనుకో, ఈ రెండిటి మధ్యలో ఇంటర్సెక్ట్ అయి ఉన్న పోర్షన్ ఏంటి? దిస్ ఇస్ యువర్ ఇంటర్సెక్షన్ పోర్షన్, రైట్? అవును, రైట్. అదొకటే మిగులుతుంది, మిగతా అంతా డిలీట్ అయిపోతుంది. గో అండ్ సెలెక్ట్ స్టార్ట్ పికింగ్ అండ్ సెలెక్ట్ ద సెకండ్ ఆబ్జెక్ట్. ఏమవుతుంది? ఆ రెండింటి మధ్యలో ఉన్న ఇంటర్సెక్షన్ పోర్షన్ ఒకటే మిగులుతుంది, చుట్టుపక్కల ఏదన్నా సరే మొత్తం డిలీట్ అయిపోతుంది. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ద ఆపరేషన్ కాల్డ్ యాజ్ ఇంటర్సెక్షన్. అదే నువ్వు సబ్ట్రాక్షన్ లోకి వెళ్ళావు అనుకో, సెలెక్ట్, ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి ప్రోబులింగ్ చూస్ చేసుకుంటాం కాబట్టి జస్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి. గో అండ్ సెలెక్ట్ ద సెకండ్ ఆబ్జెక్ట్. సబ్ట్రాక్షన్ లో ఏంటి అంటే ఇక్కడ నీకు తెలుసుకోవాల్సింది, నువ్వు ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ప్రోబులిన్ దేనికి ఇస్తావో, ఓకే, ఆ తర్వాత స్టార్ట్ పికింగ్ తీసుకొని సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైతే సెలెక్ట్ చేస్తావో ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం బాక్స్ సెలెక్ట్ చేసి ప్రోబులిన్ అనే ఆప్షన్ ని చూస్ చేస్తాం. ఇప్పుడు నువ్వు స్టార్ట్ పికింగ్ లోకి వెళ్ళేసి సెకండ్ ఆబ్జెక్ట్ నువ్వు ఇది సెలెక్ట్ చేసావు అనుకో. లెట్స్ సే ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ కోన్, దిస్ ఇస్ ద సెకండ్ ఆబ్జెక్ట్ విచ్ ఆర్ సెలెక్టింగ్. ఇది సెకండ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఈ కోన్ మొత్తము డిలీట్ అయిపోతుంది, యాజ్ వెల్ యాజ్
బాక్స్ లో ఎంతవరకు ఇంటర్సెక్ట్ అయిందో అంతవరకు కట్ చేసుకుని మొత్తం ఆ కోన్ ని డిలీట్ చేసేస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ నువ్వు ఇది సెలెక్ట్, ఇప్పుడు కోన్ సెలెక్ట్ చేసి కోన్ కి ప్రోబిలిన్ ఇస్తున్నా. ఫస్ట్ కోన్ సెలెక్ట్ చేసి కోన్ లో నేను ప్రోబిలిన్ అనే ఆప్షన్ యూజ్ చేసి కాంపౌండ్ ఆబ్జెక్ట్స్ లోకి వెళ్ళి ప్రోబిలిన్ అనే ఆప్షన్ చూస్ చేసి ఇక్కడ ఆపరేషన్ సబ్ట్రాక్షన్ తీసుకున్నాను. అంటే ఒక దానిలో నుంచి ఇంకోటి మైనస్ అవ్వడం. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ పికింగ్ తీసుకొని సెకండ్ ఆబ్జెక్ట్ ఇది సెలెక్ట్ చేసాం అనుకో, ఏమవుతుంది, ఈ బాక్స్ మొత్తం డిలీట్ అయిపోతుంది. యాజ్ వెల్ కోన్ లో ఎంతవరకు ఇంటర్సెక్ట్ అయిందో అంతవరకు డిలీట్ చేసుకొని డిలీట్ అవుతుంది. So subtraction is nothing but depending upon the selection of the first object and selection of the second object. First object whatever you select, ఏదైతే ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తావో అది అలానే కాన్స్టెంట్ గా రిమైన్ అవుతుంది. ఏదైతే సెకండ్ ఆబ్జెక్ట్ నువ్వు సెలెక్ట్ చేస్తావో అది దాంట్లో నుంచి ఆటోమేటికల్ గా ఇట్ విల్ గెట్ డిడక్టెడ్. దాంట్లో నుంచి కట్ అయిపోతుంది. ఆ ఆబ్జెక్ట్ మొత్తం సెకండ్ ఆబ్జెక్ట్ మొత్తం డిలీట్ అవుతుంది. యాజ్ వెల్ అందులో ఎంతవరకు ఇంటర్సెక్షన్ ఉందో దాంతో పాటు కట్టెడ్ ఆఫ్. ఓకేనా? మోస్ట్లీ ఇప్పుడు నువ్వు ఏదైనా వాల్ క్రియేట్ చేయాలనుకో, కొంచెం లైన్ లో ఉండవు. రైట్, అర్థమైంది కదా? సో propylene is a tool which is used to cut the shapes of the object using these options. Okay. Now, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక వాల్ కావాలి నాకు. Let us construct a wall like this with the use of a tool called as box. Box అనే tool తో ఒక బాక్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో నార్మల్ గా వాల్ హైట్ ఎంత తీసుకోవచ్చు? 10 feet. The height of the wall is 10 feet. అండ్ విడ్త్, ఇది విడ్త్ కాబట్టి లెంత్ అనుకో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇన్ 3ds Max x axis is width, y axis is length. సో విడ్త్ వచ్చేసి ఒక 15 feet తీసుకున్నాను. లెంత్ అంటే ఇది వాల్ థిక్నెస్ అన్నమాట. ఇప్పుడు సో వాల్ థిక్నెస్ హార్డ్లీ ఎంత తీసుకోవచ్చు? ఒక 6 inches is fine or 9 inches is fine for us. ఓకేనా? 6 inches తీసుకున్నాం ఇన్సైడ్ వాల్ అనుకో. అవుట్ సైడ్ వాల్ అయితే 9 inches తీసుకున్నాం. ఓకే, ఒక 9 inches వాల్ థిక్నెస్ తీసుకున్నాం. So you got a box, right? So you have a length of 15 feet and you have a width of the wall thickness is 9 inches, height of the wall is just 10 feet. Okay na? ఇప్పుడు ఇందులో ఒక డోర్ ఫిక్స్ చేయాలనుకుంటున్నాను. ఈ వాల్ లోపల I just want to fix a door. ఓకేనా? సో ఇప్పుడు నీకు ఇందులో ఈ వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ లో డోర్ ఫిక్స్ చేయాలి అనుకుంటే వాట్ యూ హ్యావ్ టు డూ, ఈ వాల్ లో హోల్ చేస్తేనే కదా డోర్ అనేది ఫిక్స్ చేయగలుగుతాం. హోల్ అవ్వకపోతే ఫిక్స్ అవుతుంది అవ్వదు. సో ఏం చేస్తామంటే ఇంకొక బాక్స్ క్రియేట్ చేయి. ఇంకో బాక్స్ ఒకటి క్రియేట్ చేయి. అంటే ది బాక్స్ ఎలా అంటే దిస్ షుడ్ బి ద సైజ్ ఆఫ్ యువర్ డోర్. నీ డోర్ సైజ్ ఎంత ఉంటుందో అంతవరకు సెలెక్ట్ చేసుకో. గో టు మోడిఫై. ఇప్పుడు హైట్, డోర్ హైట్ ఎంత ఉంటుంది? సమ్ 7 feet. అండ్ విడ్త్ వచ్చేసి ఒక 3 feet. అదే లెంత్ ఆఫ్ ద డోర్. ఈ లెంత్ ఎంతనే ఉండని, ఎందుకంటే నీ వాల్ థిక్నెస్ కంటే ఈ డోర్ యొక్క థిక్నెస్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇది ఎలా అయినా కట్ అయిపోతుంది కాబట్టి దీంట్లో నుండి కట్ అవుతుంది. సో వాట్ యూ డూ ఇస్ ఎగ్జాక్ట్లీ స్నాప్ ఉంది కదా, స్నాప్ ఇస్ నథింగ్ బట్ బేస్ పాయింట్స్ ని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్ ని మూవ్ చేయొచ్చు. స్నాప్ యూజ్ చేసి ఈ ఎండ్ పాయింట్ తీసుకెళ్ళి ఇక్కడ ఫిక్స్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత వై యాక్సిస్ ని పట్టుకొని స్నాప్ ఆఫ్ చేయి. స్నాప్ తో పని అయిపోయినా స్నాప్ ఆఫ్ చేసి కొంచెం మధ్యలో పెట్టుకోవాలి. ఓకే, సో ఎప్పుడైనా సరే డోర్ ఎండింగ్ నుంచి కట్ అవ్వదు, కొంచెం గ్యాప్ కావాలి కదా. ఇక్కడ అవును, ఒక 8 inches గ్యాప్ వదిలేద్దాం అనుకో. 8 inches గ్యాప్ కావాలంటే ఏం చేస్తాం? ఇట్ షుడ్ మూవ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఓకేనా? ఇది నీకు ఎక్స్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి. ఫైన్. ఇప్పుడు నీకు ఇది ఎక్స్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి అంటే మౌస్ తో డ్రాగ్ చేస్తే నీకు అప్రాక్సిమేట్ గా మూవ్ అవుతుంది, కానీ ఎగ్జాక్ట్ 8 inches కి మూవ్ అవుతుందా? యూ కాన్ మూవ్ ఇట్ ఎగ్జాక్ట్లీ బేస్డ్ ఆన్ 8 inches. సో అప్పుడు ఏం చేస్తాం మనము? ఇఫ్ యూ వాంట్ టు మూవ్ అన్ ఆబ్జెక్ట్ బై యూజింగ్ డిస్టెన్స్, స్నాప్ అంటే బేస్ పాయింట్స్ అంటే ఎండ్ పాయింట్స్, మిడ్ పాయింట్స్ ని వాటిని బేస్ చేసుకుని మనము మూవ్ చేస్తాం, పాయింట్ టు పాయింట్ జంప్ చేస్తాం. అదే నువ్వు మూవ్ టూల్ ఉంది కదా ఇక్కడ పైన, మూవ్ టూల్ మీద రైట్ క్లిక్ చేసావు అనుకో, యూ విల్ ఫైండ్ ది ఆప్షన్ కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ వర్డ్ అండ్ యూ విల్ ఫైండ్ ది ఆప్షన్ కాల్డ్ యాజ్ ఆఫ్సెట్ వర్డ్. అబ్సల్యూట్ అంటే ఏంటి? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ బేస్. అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ 0,0 నుంచి x, y ప్రకారంగా ఎక్కడ ఉంది అని చూపిస్తుంది.
ఆఫ్సెట్ వరల్డ్ లో మనం ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్ లో 8 ఇంచెస్ కావాలి. సో ఆఫ్సెట్ వరల్డ్ లోకి వెళ్ళి ఎక్స్ డైరెక్షన్ లో ఎంత డిస్టెన్స్ 8 ఇంచెస్ అనుకో, 8 ఇంచెస్ ఇంటర్ మెన్షన్ చేసి ఎంటర్ కొడితే ఎగ్జాక్ట్లీ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి 8 ఇంచెస్ కి మూవ్ అవుతుంది. అర్థమైందా? ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్స్ ని ఎగ్జాక్ట్ డిస్టెన్స్ తో మూవ్ చేయాలంటే ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఆన్ ద మూవ్ టాగుల్, దీన్ని మూవ్ టాగుల్ అంటాము. ఈ మూవ్ టాగుల్ మీద ఇది రైట్ క్లిక్ చేస్తే మనకి అబ్సల్యూట్ వస్తుంది, ఆఫ్సెట్ వస్తుంది. అబ్సల్యూట్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఆఫ్సెట్ వరల్డ్ అంటే టు మూవ్ అన్ ఆబ్జెక్ట్ బై యూజింగ్ సమ్ పర్టికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ వేర్ ద ఆబ్జెక్ట్ ఇస్ లొకేటెడ్. ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కౌంట్ అవుతుంది ఎంత డిస్టెన్స్ కి మూవ్ అవ్వాలనేది బేస్డ్ ఆన్ ఎక్స్, వై అండ్ జెడ్. సో ఈ వై ఎంత ఉండదు, ఇప్పుడు ఈ థిక్నెస్ ఉంది కదా, ఇది ఎంత ఉన్నా పర్లేదు, వాల్ లోపల ఇది కట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు దీంట్లో నుంచి కట్ చేయాలంటే సబ్ట్రాక్షన్ అనే ఆపరేషన్ ని వాడాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఏం యూజ్ చేయాలి, ప్రోబులిన్ 2 లో సబ్ట్రాక్షన్ అనేది వాడితే ఒక సాలిడ్ లో నుంచి ఇంకో సాలిడ్ అనేది కట్ అయిపోతుంది. యూనియన్ అంటే ఏంది, రెండు కంబైన్ అయిపోతుంది. ఇంటర్సెక్షన్ అంటే ఏంది, ఆ రెండు ఇంటర్సెక్ట్ అయిన పొజిషన్ మిగిలిపోతుంది, అవుట్ సైడ్ అంతా లేయర్స్ అన్ని డిలీట్ అయిపోతుంది. సబ్ట్రాక్షన్ అంటే ఏంది, ఏదైతే నువ్వు ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తావో అది అలానే ఉంటుంది, సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైతే సెలెక్ట్ చేస్తావో అది డిలీట్ అయిపోతుంది అలాంగ్ విత్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్. సో ఏం చేయాలి, ఇప్పుడు వాల్ ని సెలెక్ట్ చేయాలా, ఫస్ట్ ఆబ్జెక్ట్ దీన్ని సెలెక్ట్ చేయాలా, వాల్ ని ఫస్ట్ యూ హావ్ టు సెలెక్ట్ ద వాల్ ఫస్ట్, ఎందుకంటే వాల్ షుడ్ రిమైన్ ఆన్ ద స్క్రీన్. వాల్ అనేది స్క్రీన్ లో రిమైన్ అయ్యి ఉండాలి, స్క్రీన్ లో కాన్స్టెంట్ గా ఉండాలి, ఇట్ షుడ్ నాట్ గెట్ డిలీటెడ్. కాబట్టి వాల్ సెలెక్ట్ చేసి గో టు క్రియేట్, సెలెక్ట్ ద ఆప్షన్ కాల్డ్ as కాంపౌండ్ ఆబ్జెక్ట్స్. ఇందులో మనకి ప్రోబులిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్, ప్రోబులిన్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, we have to take the option called as subtraction, start picking and select the object which you want to cut. ఆ సాలిడ్ ఏదైతే అది మొత్తం కట్ అయిపోతుంది. అర్థమైందా? అప్పుడు ఆ తర్వాత దీనిలో డోర్ ఫిక్స్ చేసుకుంటావా, విండో ఫిక్స్ చేసుకుంటావా, ఇంకేమైనా చేస్తావా నీ ఇష్టం. అర్థమైందా? లెట్స్ సే ఇంకోటి విండో కూడా కావాలి నాకు, తీసుకో. ఇన్స్టెన్స్ కొంచెం హైడ్రా రావాలి కదా సార్, చేంజ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒకటి కాపీ చేసుకో, మోడిఫైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి లెంత్ చేంజ్ అయిపోతుంది, ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, ఎందుకంటే ఎలా కట్ అయిపోతుంది కాబట్టి. వీటితో ఒక 4 feet తీసుకున్నాను, హైట్ ఒక 4 feet ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు స్నాప్ ఆన్ చేసి ఈ ఎండ్ పాయింట్ ఉంది కదా, ఈ డోర్ హైట్ కి ఎండ్ పాయింట్ కి ఫిక్స్ చేసేసి అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ స్నాప్ ఆఫ్ చేయి అంటే ఏమవుతుంది, డోర్ హైట్ ఈక్వల్ గానే కదా విండో ఉండేది. సో 2 విండోస్ తీసుకున్నాను, ఫైన్. నౌ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ సెలెక్ట్ ద మెయిన్ వాల్, go to the option called as subtraction, select start picking and select the object which you want to cut. Direct continuation 1 2 3, press W if the work is done, if the work is complete. Is that clear? అర్థమైందా? అర్థమైంది సార్. ఇంకో వాల్ తీసుకున్నాను, ఇప్పుడు ఇక్కడ చూడు, ఇటు వచ్చేసరికి విడ్త్ ఏమవుతుంది, ఇది వాల్ థిక్నెస్ అవుతుంది, విడ్త్ డైరెక్షన్ బట్టి చేంజ్ అవుతుంది. నా వాల్ థిక్నెస్ 9 inches, లెంత్ ఒక 15 feet, హైట్ 10 feet కదా. సో దీన్ని మూవ్ చేసేసి ఓకే డన్. ఎందుకు బయట ఇచ్చాను అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ నుంచి 8 inches గ్యాప్ ఉందాం, వాల్ థిక్నెస్ మళ్ళీ ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఇందులో కంబైన్ చేసాం అనుకో ఏమవుతుంది, ఇది కొంచెం ఎక్స్ట్రా అయిపోతుంది. అవును, అర్థమైందా? సో బయటకి జాయిన్ చేస్తాం, డన్. అండ్ so if you want to make a hole inside this, ఇక్కడ మన విండోస్ కావాలి అనుకుంటే వాట్ యు డు, మళ్ళా ఇక్కడ బాక్స్ తీసుకొని స్నాప్ ఎప్పుడు అవసరం ఉందో అప్పుడే ఆన్ చేసుకోవాలి, తర్వాత ఆఫ్ చేసుకోండి. డోంట్ కంటిన్యూస్లీ స్విచ్ ఆన్ ద స్నాప్. లెంత్ ఒక 4 feet ఇచ్చాను, విడ్త్ ఒక హైట్ 4 inches, 4 feet విడ్త్. సో
సో జెడ్ యాక్సిస్ ప్రకారంగా రైట్ క్లిక్ మూవ్ చేసి రైట్ క్లిక్ చేయి మూవ్ టూగుల్ పైన ఎగ్జాక్ట్లీ జెడ్ యాక్సిస్ ప్రకారంగా 4 feet పైకి మూవ్ చేయి 4 feet ఓకే నాట్ 4 feet 3 feet అంటే ఒక 1 feet కింద దించు -1 feet జెడ్ యాక్సిస్ లో ఇచ్చామంటే ఒక 1 feet కింద తిరుగుతుంది ఓకే నౌ స్నాప్ ఆఫ్ చేసుకుని కొంచెం మధ్యలోకి తీసుకో ఓకే సేమ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని డైమెన్షన్స్ ఇచ్చిన తర్వాత బేస్ లో ఉందనుకో బేస్ నుంచి పైకి మూవ్ చేయాలి 3 feet కి సో దాన్ని రైట్ క్లిక్ చేసి ఎంత డిస్టెన్స్ కావాలో జెడ్ యాక్సిస్ లో పైకి మూవ్ చేయి ఎక్స్ అయితే ఎక్స్ ఏ డైరెక్షన్ లోకి వెళ్తున్నావు ఆ డైరెక్షన్ ప్రకారంగా అక్కడ మాన్యువల్ గా నువ్వు డైమెన్షన్ మెన్షన్ చేస్తే ఆ డైరెక్షన్ లో ఆ డైమెన్షన్ ప్రకారంగా మూవ్ అయిపోతుంది ఓకేనా ఓకే ఓకే సార్ జస్ట్ శాంపుల్ కి చెప్తున్నాను ఇవన్నీ హోల్స్ నా సెలెక్ట్ ద వాల్ అండ్ మోడిఫై కాంపౌండ్ ఆబ్జెక్ట్స్ ప్రోబులిన్ స్టార్ట్ పికింగ్ 1 2 పికింగ్ ఇప్పుడు ఈ వాల్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఈ రెండే కట్ అవుతుంది ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసాం అనుకో ఏమవుతుంది ఆబ్జెక్ట్ డిలీట్ అవుతుంది కానీ ఇందులో కట్ అవుతుందా లేదు లేదు ఎందుకంటే నువ్వు ఈ మళ్ళీ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసావు కాబట్టి సో మళ్ళీ దాన్ని సెపరేట్ గా కాంపౌండ్ ఆబ్జెక్ట్స్ ప్రోబులిన్ స్టార్ట్ బ్రేకింగ్ 1 and 2 ఓకే డన్ సో నువ్వు కింద ఏమైనా ఫ్లోరింగ్ ఇవ్వాలి అనుకో స్టాండర్డ్ ప్రిమిటివ్స్ ఉంది కదా స్టాండర్డ్ ప్రిమిటివ్స్ లోకి వెళ్ళి జస్ట్ ఒక ప్లేన్ తీసుకొని ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ ఒక ప్లేన్ రావచ్చు ఓకే రైట్ యా క్లోజ్ చేస్తున్నాను వాల్ థిక్నెస్ ఒక 9 inches స్నాప్ ఆన్ చేసి ఓకే సో ఇప్పుడు నేను పైన క్లోజ్ చేయాలనుకుంటున్నాను సో వాట్ యు డు ఇస్ బాక్స్ తీసుకొని వేసిన సోఫాలు అవన్నీ లోపల ప్లేస్ చేసుకో ఓకే అర్థమైందా ఓకే సార్ సో స్లాబ్ థిక్నెస్ ఎంత ఉంటుంది హైట్ స్లాబ్ ఐడియా సార్ 4 inches సారీ 4 or 6 inches ఎంత ఉంటుంది 5 రైట్ 5 inches డన్ ఇప్పుడు దీని మీద ఏమైనా రైలింగ్ ఇవ్వాలి అనుకో జస్ట్ ఇప్పుడు చూడు అన్ని వ్యూస్ నుంచి చూసుకో స్ప్లిట్ పేపర్ తీసేసి ఇక్కడ రైలింగ్ కావాలి సో ఏం చేస్తాం బాక్స్ రైలింగ్ హైట్ ఒక 2 feet 6 inches ఇద్దాము దీన్ని పైన మూవ్ చేసుకో కొంచెం తగ్గించు copy the same thing done యా సో దీని మధ్యలో ఒక చిన్న సిలిండర్ తీసుకుంటున్నాను లెఫ్ట్ సైడ్ నుంచి చిన్న సిలిండర్ తీసుకొని అన్ని వ్యూస్ చెక్ చేసుకున్నాను అన్ని వ్యూస్ లో కావాలంటే ఆల్ట్ డబ్ల్యూ ఓన్లీ దట్ స్క్రీన్ అగైన్ ఆల్ డబ్ల్యూ గో బ్యాక్ టు 4 screens టాప్ వ్యూ కావాలంటే కర్సర్ దాని మీద పెట్టి ఆల్ డబ్ల్యూ ఆల్ డబ్ల్యూ ఆల్ డబ్ల్యూ ఆల్ డబ్ల్యూ ఓకే ఓకే సార్ ఇప్పుడు ఇది ఎక్స్ట్రా వాల్ లోపల వెళ్ళిన ప్రాబ్లం లేదు ఎక్స్ట్రా ఉన్నాయి కదా ఓకే ఎందుకు అంటే
నీకు ఇది వాల్ థిక్నెస్ కన్నా చిన్నగా ఉంది కాబట్టి దాని లోపల అయితే నీకు వాల్ థిక్నెస్ కనిపిస్తుంది కానీ అది కనిపించదు. ఫైన్. రైట్. ఓకే. సో ఎన్ని కాపీస్ కావాలి? జస్ట్ మేక్ సమ్ కాపీస్ లైక్ దిస్. ఈసారి ఇన్స్టెన్స్ తీసుకోండి, కాపీ కాదు. ఇన్స్టెన్స్ ఐడియా ఉంది కదా, అంటే ఇఫ్ యూ చేంజ్ వన్ గ్రిల్ ఆటోమేటికలీ ఆల్ ద గ్రిల్స్ షుడ్ గెట్ చేంజ్డ్. ఇట్ షుడ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కావాలి. లెట్స్ సే ఐల్ గో విత్ 4 ఆబ్జెక్ట్స్. సరిపోయిందా? ఓకే. రైట్. సి ఒక పని అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే దాన్ని యూ జస్ట్ మేక్ ఇట్ ఎ గ్రూప్. ఓకే. All those holding control, select all the objects, go to the option called as group and make a group. ఓకే. ఇప్పుడు ఇది మొత్తం గ్రూప్ కదా. అవును. నేను ఏం చేస్తున్నాను, దీన్ని కాపీ చేసుకోవచ్చు. బేస్ పాయింట్ కరెక్ట్ గా చూసుకొని కాపీ చేయాలి. ఓకే. ఓకే, మళ్ళీ ఇంకో కాపీ తీసుకో. సో ఇప్పుడు రొటేషన్ చేయాలి. రొటేషన్ చేయాలంటే ఏం చేయాలి? ద షార్ట్ కట్ ఫర్ రొటేషన్ ఇస్ ఈ. ఈస్ ఫర్ రొటేషన్, తీసుకోము, ఆర్ ఇస్ ఫర్ స్కేల్. ఈ తీసుకొని ఎగ్జాక్ట్ 90 degrees చేయాలంటే ఏం చేయాలి? యాంగిల్ స్నాప్ ని ఆన్ చేసుకోవాలి. యాంగిల్ స్నాప్ కి షార్ట్ కట్ ఏంటి? ఏ. అది ఆన్ అవుతుంది. ఆ తర్వాత దాని మీద రైట్ క్లిక్ చేస్తే నీకు ఎంత యాంగిల్ కావాలి. లెట్స్ సే ఐఎమ్ గివింగ్ మై యాంగిల్ as 90 degrees and then rotate horizontally. Right? ఓకే సార్. And then తీసుకెళ్ళి ఇక్కడ ఫిక్స్ చేసుకో. ఇది ఎక్సెస్ అనిపిస్తే ఓకేనా? కొంచెం ఎక్సెస్ ఉంది కదా సైజు. యూజ్ ద ఆప్షన్ కాల్డ్ as స్కేల్. స్కేల్ యూజ్ చేసుకో. స్కేల్ ఇస్ ఫర్ ఆర్. ఇది స్కేలింగ్ ఉంది కదా. సో లెంత్ ఒకటే, ఈ విడ్త్ ఒకటే తగ్గి సారీ అప్రాక్సిమేట్ గా అడ్జస్ట్ చేసి తర్వాత మూలోకి వెళ్ళి కొంచెం ఇప్పుడు స్కేల్ విధంగా దాన్ని రైట్ క్లిక్ చేసి ఓన్లీ ఎక్స్ యాక్సిస్ ఒకటే కదా. ఇంక్రీజ్ చేసేసి పాయింట్ వైజ్ లైక్ జస్ట్ అప్రాక్సిమేట్ గా ఇంక్రీజ్ చేసి స్విచ్ ఆన్ ద స్నాప్. ఓకే. ఓకే సార్. కాపీ. ఫిక్స్ టు ద పర్టిక్యులర్ ప్లేస్. అర్థమైందా? ఓకే. సో హోల్స్ ఎలా చేయాలి, ఈ గ్యాప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఏంటంటే డిపెండ్స్ అపాన్ హౌ యూ యూజ్ ఆల్ దిస్ మూవ్, స్కేల్, రొటేట్, స్నాప్, యాంగిల్ స్నాప్ అండ్ బై యూజింగ్ ది ఆప్షన్స్ కాల్డ్ as దీస్ ఆప్షన్స్. ఓకే సార్. అర్థమైందా? ఇది ఒకసారి ట్రై చేస్తావా? చేస్తాను నేను ఈరోజు.